తనని దీనంగా చూసిన చూపులు గుర్తు తెచ్చుకొని కాలేజ్ క్యాంపస్ దాటి మెయిన్ రోడ్ మీదకు వచ్చేసరికి బైక్ స్పీడ్ ఇంకా పెరిగింది. అంత స్పీడ్గా వెళ్తుండేసరికి వెనక కూర్చున్న శైలుకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఏమవుతుందోనని. సాయి అని పిలుస్తున్న వినిపించుకునే పొజిషన్లో అతను లేడని సైడ్ మిర్రర్ నుంచి కొట్టేలా కనబడుతున్న సాయి ఫేస్ చూడగానే అర్థమైంది ఆమెకి. అయితే ఇక్కడ సాయికి ఇంకా కోపం తెప్పించిన విషయం ఆమె తన షోల్డర్ కూడా పట్టుకోకుండా బైక్ని సైడ్కి గట్టిగా పట్టుకుని కూర్చోవడం. ఆమె మీద కోపమంతా బైక్ స్పీడ్ మీద చూపి గాల్లోనే పోనిస్తున్నంత ఫాస్ట్గా నడుపుతుంటే ఒక్క దగ్గర జస్ట్ మిస్ అయింది ఇంకొకరిని హిట్ చేయడం. సాయి అని అరుస్తూ అతని భుజం మీద గట్టిగా పట్టుకొని అరిచింది భయంతో. మిర్రర్ నుంచి చూశాడు. కళ్ళు గట్టిగా మూసేసి తన భుజాన్ని రెండు చేతులతో అంతే గట్టిగా పట్టుకొని వణుకుతూ కూర్చోనుంది. అయితే వారిద్దరి మధ్య గ్యాప్ ఉండటం కూడా సహించలేని సాయి అంత స్పీడ్లో సడన్ బ్రేక్ వేశాడు. బల్లి గోడను కరుచుకుని పోయినంత గట్టిగా వెళ్ళి సాయిని గుద్దుకుని భయంతో గట్టిగా పట్టుకుంది. అయితే తను మూసిన కళ్ళు మాత్రం తెరవడం లేదు. బైక్ మళ్ళీ స్పీడ్గా దూసుకుపోతుంటే వాళ్ళ వెనక వస్తున్న కారులోంచి ముందు వెళ్తున్న సాయి శైలులని చూస్తున్న అతను తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. తన కారు ముందు కొడుకు ఎవరో అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని వెళ్తుంటే షాక్ అయి చూశాడు రాజేంద్ర గారు. తను చూస్తున్నది నిజమో అబద్ధమో తెలియక పోతుంటే కళ్ళజోడు తీసి మరీ చూశాడు. అక్కడ ఉన్నది సాయినే అని తను స్వయంగా కొనిచ్చిన రేస్ బైక్ చెప్తుంటే కోపంగా పళ్ళు నూరుతూ వెంటనే సాయికి ఫోన్ చేశాడు. బైక్ స్పీడ్కి 8 ఫోర్స్గా వస్తుండటంతో అది కాక ఫోన్ ప్యాంట్ పాకెట్లో ఉండటంతో రింగ్ టోన్ వస్తున్న సౌండ్ వినపడదు సాయికి. సార్ గారు ఫుల్ ఫైర్ మీద ఉండటంతో వినిపించినా పట్టించుకునే సిచ్యువేషన్ లేదక్కడ. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అసహనంగా కాల్ కట్ చేసి కార్ స్పీడ్ని పెంచమన్నాడు. ఒక రేస్ బైక్ రేజర్ చేతిలో ఉంటే అతనిని క్యాచ్ చేయడం కష్టమని నిమిషానికి అర్థమైంది రాజేంద్ర గారికి. వీడి రేజర్ తెలివితేటలు ఇక్కడ బాగా పనికొచ్చాయి అనుకుంటూ తను మాత్రం డ్రైవర్తో ఫాస్ట్ అంటూనే ఉన్నాడు. రాజేంద్ర గారు వెనక వస్తున్న సంగతి సాయికి తెలియదు. బైక్ని నేరుగా రెస్టారెంట్ సెల్లార్లోకి తీసుకొచ్చి ఆపాడు. అప్పటి వరకు వెనుక ఒక అల్ప ప్రాణి ఉందన్న విషయమే మర్చిపోయి నడిపాడు బండిని. బైక్ ఆగడంతో అప్పటి వరకు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఉన్న సాయిలు బైక్ ఆగడంతో కళ్ళు తెరిచి చూసింది. సాయి బైక్ దిగకుండా మిర్రర్ నుంచి సీరియస్గా చూస్తున్నాడు ఆమెని. అతని చూపులకి భయంగా ఉన్న ధైర్యం నటిస్తూ దిగింది కిందకి. అప్పుడే అక్కడికి వచ్చింది రాజేంద్ర గారి కారు. ఆయన కారు చూసి ఈయన ఏంటి ఇక్కడికి వచ్చాడు అనుకొని చిరాకుగా చూస్తూ బైక్ దిగాడు సాయి. కార్ ఆగడమే ఆలస్యం. ఆగమేఘాల మీద దిగుతూ ఎదురుగా శైలుతో కనబడుతున్న సాయి దగ్గరకు పరిగెత్తినట్టే వస్తారు. డాడ్ మీరేంటి ఇక్కడ? నొసలు చిట్లిస్తూ చూశాడు. అది నేను అడగాలిరా, అసలు ఎవరి అమ్మాయి? తనని నువ్వు బైక్ మీద ఎందుకు ఎక్కించుకొని ఊరంతా తిరుగుతున్నావు అంటూ అరిచాడు. డాడ్ ఇప్పుడు ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నారు అన్నాడు విసుగ్గా. ఏమైందా అంటూ షాక్ అవుతూ, సుప్రియ అని ఏ రోజైనా బైక్ ఎక్కించుకున్నావా? ఎన్నిసార్లు అడిగింది? కనీసం ఒక్కసారైనా బండి ఎక్కించుకోలేదు. అలాంటిది ఇలా ముక్కు మోహం తెలియని అమ్మాయితో బైక్ మీద తిరుగుతూ ఏమైందని నన్నే అడుగుతున్నావా అంటూ కోపంగా అడిగాడు ఆయన. సాయి శైలుని చూసి సినిమా చూస్తున్నావా ఇక్కడ అని అరిచాడు గట్టిగా. అదిరిపడింది. వెళ్ళు డాడీ నేను వచ్చేలోగా మా కోసం స్నాక్స్ రెడీ చేయిపో అంటూ గదిమాడు గట్టిగా. ఆ అరుపుకే భయంతో పరిగెత్తుతూ వెళ్ళింది. అప్పటి వరకు కొడుకు మీద కోపంతో ఎగిరిన రాజేంద్ర గారు సాయి శైలుని అరవడంతో కాస్త శాంతించాడు. వా డాడ్ ఇప్పుడు ఏం జరిగిందని అరిచి బీపీ తెచ్చుకుంటున్నారు అన్నాడు కూల్ అయి సాఫ్ట్ వాయిస్తో. కొడుకు అంత కూల్గా మాట్లాడటంతో కాస్త నెమ్మదిగా అడగాలని, అదే సాయి ఆ అమ్మాయిని బండి ఎక్కించుకుని తిరుగుతుంటే మన పరువు ఏమవ్వాలి? మీకు విషయం తెలియక అలా మాట్లాడుతున్నారు. రండి మనం మన క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ ఆయన చెయ్యి పట్టుకుని రెస్టారెంట్ లోపలికి తీసుకొస్తాడు సాయి. డాడ్ మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, మీకోసం ఒక స్పెషల్ ఫ్లోర్ని రెనోవేట్ చేయిస్తున్నాను. మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే ఇంజనీర్ ఇంకా ఆర్కిటెక్ట్ అవైలబుల్లో ఉంటారు. మీకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోండి. ఎలక్షన్స్లో మీరు విన్ అయ్యాక ఆ ఫ్లోర్ ఓపెన్ అవుతుంది అంటూ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మిగతా ఫ్లోర్స్ అన్నీ తిప్పి మరీ చూపిస్తాడు సాయి. మీరు చూస్తుండండి నేను కాల్ మాట్లాడి వస్తానంటూ పక్కకి వెళ్తాడు సాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఫుడ్ సెక్షన్ ఉంటే తర్వాత అన్ని స్పెషల్ రూమ్స్ ఉంటాయి. అన్నీ ఫుల్ మోడర్న్ డిజైన్స్తో అందంగా ఉంటాయి. కొడుకు నిర్ణయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు రాజేంద్ర గారు. ఫోన్ మాట్లాడి వచ్చాడు సాయి. డాడ్ మనం మన ఫ్లోర్కి వెళ్దాం రండి అంటూ తన స్పెషల్ ఫ్లోర్కి తీసుకెళ్ళి తన ఛాంబర్ దగ్గరకు తీసుకొస్తాడు.
మీరు కూర్చోండి డాడ్, మీతో మాట్లాడాలని సాయి చెప్పడంతో అతని ఎదురుగా కూర్చుంటాడు రాజేంద్ర గారు. బెల్ ప్రెస్ చేసి శైలుని రమ్మని చెప్తాడు. కిచెన్లో అలారం ఉండడంతో డైరెక్ట్గా ఆ సౌండ్ కిచెన్లో వినపడేసరికి వస్తుంది శైలు. లోపలికి వచ్చిన శైలుని చూస్తూ డాడ్ కోసం స్నాక్స్ ఇంకా జ్యూస్ తీసుకురాపో అంటూ సీరియస్ అవుతాడు సాయి. దించిన తల ఎత్తకుండా ఎలా వచ్చిందో అలాగే వెళ్తుంది. వెళ్తున్న శైలుని సూటిగా ఒకసారి చూసి, ఇప్పుడు చెప్పండి డాడీ, ఏంటి ఇందాక ఏదో అన్నారు అంటూ తండ్రినే తిరిగి అడుగుతాడు. ఎలాంటి భావం లేకుండా నార్మల్గా. తను చూసింది అడిగి నిలదీస్తే కొడుకు భయపడతాడు, కంగారు పడతాడు అనుకున్న ఆయన అసలు కాస్త కూడా బెరుకు అన్నది లేకుండా తననే తిరిగి ప్రశ్నించేసరికి కొడుకుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక జుట్టు పిక్కోలేక పిచ్చి పట్టినట్టు అవుతుంటే, వాట్ డాడ్ అడుగుతుంటే అలా సైలెంట్ అయ్యారు అంటూ సిస్టమ్ ఆన్ చేస్తూ అంటాడు. అదే సాయి, ఆ అమ్మాయి ఎవరు? తనని నువ్వు నీ బైక్ మీద ఎందుకు రెస్టారెంట్కి తీసుకుని వచ్చావు? అసలు తనకు ఇక్కడేం పని అంటూ సీరియస్గా అడుగుతారు ఆయన. అంతేనా, ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అంటూ చూపు తిప్పకుండానే అంటాడు. ఇంకేం లేవు అవే అంటూ నీరసంగా బదులు ఇవ్వడంతో వర్క్కి కాస్త బ్రేక్ ఇచ్చి చైర్లో వెనక్కి వాలి చేతులు క్రాస్ చేసుకుని తండ్రిని చూసి, ఆ అమ్మాయి ఎవరో తెలుసా డాడ్ అని అడిగాడు. ఎవరు అన్నారు ఆయన. మన కాలేజీలో మీరు ఇచ్చిన ఫ్రీ సీట్లో వచ్చిన స్కాలర్షిప్ స్టూడెంట్. అయితే అంటారు ఆయన. వెయిట్ అంటూ, మనం ఇక్కడ రెస్టారెంట్ తీసుకున్నాక నాకు ఆఫీస్ కాలేజ్తోనే టైం సరిపోతుంది. అందుకని ఆఫ్టర్ కాలేజ్ టైం తర్వాత 2 hours మన హోటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాలని ఎక్స్ట్రా టైం ఇక్కడ వర్క్ చేద్దామని అనుకున్నాను. అయితే ఆఫీస్లో లాగా నా కోసం ఒక పిఏ కావాలి కదా అన్నాడు. కావాలి కదా మరి అన్నారు ఆయన. అక్కడికే వస్తున్నా డాడీ అంటూ, నాకు పిఏ కావాలంటే పని చేస్తున్న 2 గంటలకైనా సరే వచ్చిన వాళ్ళకి 50,000 ఇవ్వాలి. నెక్స్ట్ నాకు ఇక్కడ అటెండర్ అండ్ నా కోసం ఫుడ్ కుక్ చేయడానికి ఒక చెఫ్ కూడా కావాలి. అంటే పిఏనే కాక ఒక అటెండర్కి 10,000, ఒక చెఫ్కి 30,000 మంత్లీ మనం పే చేయాలి, రైట్ అన్నాడు. అంటే మనం మంత్లీ శాలరీస్ ఇవ్వాలి అంతే కదా అన్నాడు. అంతేగా అన్నారు ఆయన. నేను ఇక్కడ వర్క్ చేసే 2 hours కోసం మంత్లీ 80,000 మనీ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఆ అమ్మాయి ఉంది కదా, తనకు డబ్బులు చాలా అవసరం ఉంది. దట్ పూర్ గర్ల్ అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శైలజ బయట డోర్ దగ్గర నిలబడింది. ఆ మాటలు విని డోర్ సరిగా లాక్ వేయకపోవడంతో లోపల మాటలు స్పష్టంగా వినపడుతుంటే అది తన గురించి అని అర్థమైన శైలు నిలబడిపోయింది అక్కడే, వాళ్ళకి కనిపించకుండా. ఆ అమ్మాయి ఇక్కడ నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అండ్ నాకు పిఏగా ఉంటుంది, ఇంకా అటెండర్ డ్యూటీ కూడా చేస్తుంది. అందుకు తనకు నేను ఇచ్చే శాలరీ 40,000. అంటే ఆ అమ్మాయి కారణంగా మనకు మంత్లీ 40,000 సేవ్ అవుతుంది అన్నాడు సింపుల్గా. అది వినగానే నిజంగానే కొడుకు అమోఘమైన తెలివితేటలకి, అతని బిజినెస్ మైండ్ థింకింగ్కి ఆశ్చర్యంగా చూశారు రాజేంద్ర గారు. థింక్ స్మార్ట్ డాడ్, నా గురించి మీకు తెలుసు కదా, ఏ లాభం లేకుండా ఏ పని చేయనని. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి ఇక్కడ ఉండటం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లంనా? ఉంటే చెప్పండి, నెక్స్ట్ మినిట్ తనని తీసేసి తన ప్లేస్లో 3 అపాయింట్ చేస్తాను. వాళ్ళకి ల్యాక్స్లో శాలరీస్ ఇవ్వాలి అప్పుడు అన్నాడు. అయ్యో వద్దు సాయి, లక్షణంగా ఉన్న అమ్మాయిని పంపించేసి ఇంకెవరికో లక్షల జీతాలు ఇవ్వాలా? అందుకే ఆ అమ్మాయినే కంటిన్యూ చేయి. అయితే కాస్త జాగ్రత్తగా ఉండు, అమ్మాయి కదా అన్నాడు సందేహంగా చూస్తూ. సాయి సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి అంతటి ఆయన సైతం సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ తీరినట్టే కదా అన్నాడు. కొడుకు నుంచి అంత మర్యాద, అంత సహనం ఫస్ట్ టైం చూస్తున్న రాజేంద్ర గారికి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఉన్న పరువు పోతుందని ఆలోచించి, అంతే ఇంకేం డౌట్స్ లేవు అన్నాడు నవ్వుతూ. ఓకే డాడ్ అంటూ మళ్ళీ బెల్ కొట్టాడు. అయితే అప్పటి వరకు బయటే నిలబడి ఉన్న శైలు సాయి మాటలు విని అతను నిజంగానే తన లాభం కోసం ఆలోచించే తనని అక్కడికి తీసుకువచ్చాడని అనుకుంటూ మనసులో అతని మీద ఉన్న ప్రేమ క్షణం పాటు మాయమైంది. వెంటనే మళ్ళీ సౌండ్ వచ్చేసరికి ఎలాంటి భావం లేకుండా లోపలికి వచ్చింది. సార్ అంది తలొంచుకుని. నీకోసం డాడ్ ఎంతసేపు వెయిట్ చేయాలి? డాడ్ వచ్చి ఎంతసేపు అయ్యింది అంటూ అరిచాడు. సారీ సార్ అంటూ తను తెచ్చిన ట్రేలోంచి స్నాక్స్ ఇంకా జ్యూస్ గ్లాసెస్ అక్కడ పెట్టేసి, ఇంకేమైనా కావాలా సార్ అని అడిగింది అస్సలు తల కూడా ఎత్తకుండా. రాజేంద్ర గారైతే నిజంగానే ఆల్రౌండర్ మేడ్ దొరికిందని సంతోషపడుతూ చూడమ్మాయి అన్నాడు. ఆయన్ని చూడాలంటే భయపడింది శైలు. తల ఎత్తకుండానే చెప్పండి సార్ అంది మెల్లిగా. చైర్లో వెనక్కి వాలి కాళ్ళు జాపుకుని మరీ సీరియస్గా శైలునే చూస్తున్నాడు సాయి. అస్సలు తన వైపు కూడా చూడకుండా
చిన్నగా షివర్ అవుతున్న శైలుని గమనిస్తూనే ఉన్నాడు. నీ పేరేంటి అన్నారు రాజేంద్ర గారు బేస్ టోన్తో. శైలజ సార్ అంది. ఓకే అంటూ చూడు ఇక్కడ మా అబ్బాయికి ఏ లోటు రాకుండా టైం టు టైం ఏం కావాలో అన్నీ చూసుకోవాలి నువ్వు సరేనా అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్లుగా. జీతం ఇస్తున్నారుగా సార్ నా డ్యూటీ నేను చేస్తాను అంది. సాయి సార్ గారికి సర్రున కాలింది ఆ మాటకు. కానీ జనకులు ఉన్నారని ఆగారు. గుడ్ నీ పని మాత్రమే నువ్వు చేయాలి. నెల వచ్చేటప్పటికి జీతం తీసుకుని పోవాలి అంతే తప్ప మిగిలిన విషయాల్లో అస్సలు ఉండకూడదు అంటున్న రాజేంద్ర గారి మాటలకు డాడ్ మీకు టైం అయింది ఇంకా వెళ్ళండి అన్నాడు సీరియస్ అవుతూ. మాట్లాడుతున్న ఆయన ఆపేశారు కొడుకు వాయిస్లోని బేస్కి. సరే సరే అని ఇంకా నువ్వు ఈ వెళ్ళు అంటూ శైలజని బయటకు పంపించేశారు. తను వెళ్ళిపోయింది. మీరు మీకోసం రెడీ చేస్తున్న ఫ్లోర్కి వెళ్ళి చూడండి డాడ్. మీకు నచ్చినట్లుగా డిజైన్స్ చూసి ఓకే చేస్తే వర్క్ స్టార్ట్ చేస్తారు వర్కర్స్. అండ్ నాకు పని ఉంది ఇప్పుడు మీరు వెళ్తే నా పని నేను చేసుకుంటాను. ఇప్పటికే 1 అవర్ వేస్ట్ అయింది మీ వల్ల అన్నాడు చాలా కోపంగా. కొడుకు మాటలకు నవ్వాలో ఏడవాలో తెలియక బిక్కమొహం వేసుకుని సారీ నీ టైం వేస్ట్ చేసినట్లు ఉన్నాను అంటూ వెళ్తుంటే జ్యూస్ తాగి వెళ్ళండి అంటూ తను వర్క్లో బిజీ అయ్యాడు. కొడుకు ఆర్డర్ వేసినట్టు తాగి తిన్నాక నేరుగా తన ఫ్లోర్కి వెళ్ళి అక్కడంతా చూసుకుని సాయి ఫైనల్ చేసి ఉన్న డిజైన్స్ని ఫైనల్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు రాజేంద్ర గారు. డాడీ గారు వెళ్ళిన వెంటనే శైలు పాపని రమ్మని కాదు తనే వెళ్ళాలని డిసైడ్ అయ్యి చాంబర్ రూమ్ నుంచి కిచెన్లోకి ఎంటర్ అయ్యాడు. కిచెన్ గాస్కెట్కి ఆనుకుని ఎటో చూస్తూ ఆలోచిస్తుంది శైలజ. ఫేస్ అంతా డల్గా అయిపోయింది. సాయి వాళ్ళ నాన్నతో చెప్పిన మాటలే గుర్తొస్తుంటే మనసంతా అదోలా అయిపోయినా అదే నిజం కదా ఎందుకు అతనంటే మాత్రం బాధగా అనిపిస్తుంది నాకు అని మనసులోనే సతమతమవుతూ ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు మిస్ శైలజ అంటూ డోర్ దగ్గర నిలబడి వచ్చినప్పటి నుంచి తననే చూస్తున్న సాయి అడిగాడు. అతని మాటలకు తిరిగి చూసింది. సీరియస్గా చూస్తున్న సాయిని క్షణం పాటు చూసి చూపు తిప్పేసి ఏమన్నా కావాలా సార్ అంది. ఆమె మాటలు అతనికి ఎటూ ఎక్కవు కాబట్టి నేరుగా లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాడు. యాపిల్ ఉంటే తీసుకుని క్లీన్ చేసి ఇవ్వు అంటూ శైలు చేతిలో పెట్టి గాస్కెట్ మీద ఎక్కి కూర్చున్నాడు. సైలెంట్గా ఫ్రూట్ తీసుకుని క్లీన్ చేసి నాప్కిన్తో నీట్గా తుడిచి కట్ చేసి ప్లేట్లో పోర్క్ కూడా పెట్టి సాయి చేతికి ఇచ్చేసి వెనక్కి తిరిగిన శైలు చేతిని పట్టుకుని ముందుకు లాగి కాళ్ళతో ఆమెను బంధించి యాపిల్ పీస్ తన నోటికి అందించాడు. మొహం పక్కకు పెట్టేసింది. చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి శైలు బుగ్గలు పట్టుకుని నోట్లోకి యాపిల్ పీస్ పెట్టాడు. కొరకొర కొట్టేలా చూస్తున్న శైలుని చూసి తను తింటూ ఏంటి కోపమా అన్నాడు కూల్ వాయిస్తో. తనేం మాట్లాడలేదు. అడిగేది నిన్నే ఏంటి కోపంగా ఉన్నట్టున్నావు యాపిల్ పీస్ తింటూ అడిగాడు. నాకెవరి మీద కోపం లేదు అంది సీరియస్గా. మరి ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? నాలా జీతం తీసుకునే పనులు మీలాంటి ఓనర్స్ మీద సీరియస్ అవ్వకూడదు సార్ అంది. నిజమే కదా నేను చెప్పింది అన్నాడు. అవును నిజమే చెప్పారు నాకే నిదానంగా అర్థమైంది అని మనసులో అనుకుంటూ సైలెంట్గా ఉంది. తనను చూస్తూ యాపిల్ తింటూ సి మిస్ శైలజ అంటూ నువ్వు నా నుంచి దూరంగా పోవడానికి నాకు అబద్ధం చెప్పి ఎవడో గొట్టంగాడితో డ్రామా ప్లే చేసి పళ్ళిక్కలిస్తూ మాట్లాడొచ్చు. అది చూసి అప్పుడు నాకు కోపం రాకూడదు. am I right అన్నాడు కాస్త వాయిస్ పెంచి. ఆమె మౌనంగా ఉంది. కానీ నేను మా డాడీతో ఉన్న నిజం చెప్తే మాత్రం నీకు కోపం వచ్చింది అంతే కదా అన్నాడు. నేనేం అబద్ధం చెప్పలేదు. నీ నుంచి ఈ టార్చర్ తప్పుతుందని అలా చేశాను అంది మొండిగా మనసులో. లేకపోతే సుప్రియానే ఇలా చేసిందని సాయికి తెలిస్తే తనని కొట్టి రచ్చరచ్చ చేస్తాడు. అలా జరిగితే ఇంట్లో అందరికీ తన విషయంలోనే సాయి చెల్లెల మీద ఫైర్ అయ్యాడు అని తెలిస్తే ఈ మ్యాటర్ ఇంకా ఎంత దూరం పోతుందోనని ఆమె భయం. అందుకే చెప్పడం లేదు. చెప్పాలని అనుకోలేదు. ఓ అయితే నేను కూడా మా డాడీతో అబద్ధం చెప్పలేదు. మరి ఆ మాటలు విన్న దగ్గర నుంచి నువ్వు ఎందుకు అలా మొహం పెట్టుకున్నావు అన్నాడు. మరి నాతో ఇలా మాట్లాడుతూ పెళ్ళి అని నన్ను టార్చర్ చేస్తున్నావు కదా ఆ విషయం ఎందుకు మీ నాన్నతో చెప్పలేదు అడిగింది సూటిగా. ఎందుకు చెప్పాలి అన్నాడు తింటూనే యాటిట్యూడ్గా. ఎందుకు చెప్పాలా అదేం ప్రశ్న అంటూ వింతగా విచిత్రంగా చూసింది. ఎందుకు చెప్పాలో నువ్వు చెప్పు ఎందుకు చెప్పకూడదో నేను తర్వాత చెప్తా అంటూ ఇంకో పీస్ ఆమె నోట్లో పెట్టాడు. పెళ్ళి అంటే నీ ఇష్టం ఉంటేనే కాదు ఇంట్లో అందరి అనుమతి ఇష్టాలు కూడా చూడాలి కావాలి. ఆ విషయం నీకు తెలియదా అంది కోపంగా. ఇంకా అన్నాడు. ఇంకేంటి అంది.
అంతేనా, ఇంకేమైనా అడగాల్సినవి ఉన్నాయా? ఇంకేం లేవు అంది మొహం మార్చేస్తూ. చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి ఆమె నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని కళ్ళలోకి చూస్తూ, ఫస్ట్ నేను నిన్ను అడిగే వాటికి ఆన్సర్ చెయ్యి, తర్వాత నీ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇస్తా అన్నాడు. ఏంటి అంది. ఇక్కడికి వచ్చిన రోజు నీతో నేను ఏమని చెప్పాను అన్నాడు. ఏమని చెప్పారు అంది. నువ్వు నాకు పిఏవి, నాకు ఫుడ్ చేసేటప్పుడు కుక్వి, నా ప్రతి పని చేసేటప్పుడు ఆ వర్క్కి సంబంధించిన వర్కర్వి, టోటల్గా నా పని మనిషివని చెప్పానా లేదా అన్నాడు సీరియస్ టోన్తో. చెప్పావు అంది కాస్త వాయిస్ తగ్గించి. మరి నేను నీతో ఆ రోజు చెప్పిన మాటలే ఈరోజు మా నాన్నతో చెప్పాను, అంతే కదా అన్నాడు. అవును అన్నట్లుగా చూస్తుంటే, మరి అయితే ఆ రోజు నీకు రాని కోపం ఇంకా అంటూ ఎర్రగా ఉన్న కళ్ళను చూస్తూ, ఈ బాధ ఈ కన్నీళ్ళు ఈరోజు ఎందుకు వస్తున్నాయి? నాలో ఏ చేంజ్ లేదు. ఆ రోజు ఈరోజు ఏ రోజైనా ఒకే మాట చెప్పాను, చెప్తాను కూడా. మా డాడీకి నేనేం అబద్ధం చెప్పలేదు, బికాస్ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఈ హోటల్ కొనడానికి కారణం ఆయన పొలిటికల్ కెరీర్కి హెల్ప్ అవుతుందన్న రీజన్ ఒకటైతే, నీ కోసం నువ్వు ఎవరి దగ్గర పని చేయడం ఇష్టం లేక ఈ హోటల్ కొని నిన్ను నా దగ్గరే ఉండేలా చేసుకోవడం ఇంకో రీజన్. ఇందాక మాట్లాడింది కూడా బిజినెస్ పరంగానే. ఎస్, 3 ఎంప్లాయీస్ని అపాయింట్ చేసే బదులు నిన్ను ఒక్కదాన్ని అపాయింట్ చేస్తే చాలనిపించి ఇక్కడ ఉంచాను. అందరికీ ఇచ్చే జీతం కంటే ఎక్కువే ఇస్తాను నీకు. అదే విషయం మా డాడీతో చెప్పాను. ఎందుకు అంటే ఈ బిజినెస్ ఆయన స్టార్ట్ చేసింది. ఆయన 1 రూపీతో దీన్ని నడిపిస్తే నేను 10 రూపీస్ చేయడానికి కష్టపడుతున్నాను. అలాంటప్పుడు బిజినెస్ గురించి ప్రతి విషయం ఆయనకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే నేను చేశాను. దట్స్ ఇట్. ఇది పెద్ద మ్యాటర్ కాదు నాకు అన్నాడు సింపుల్గా. ఇప్పుడు నువ్వు అడిగావే క్వశ్చన్, పెళ్లి గురించి, దానికి ఆన్సర్ ఏంటో చెప్పనా అన్నాడు. సాయి ఏం చెప్తాడా అని ఇంట్రెస్ట్గా చూసింది. ఆమె మొహాన్ని ఇంకా దగ్గరగా తెచ్చుకుని సూటిగా చూస్తూ, పెళ్ళి అన్నది నా పర్సనల్ మ్యాటర్, అందులోకి ఎవరిని ఇంటర్ఫియర్ కానివ్వను. అది నాకు ఇష్టం ఉండదు, ఈవెన్ మై పేరెంట్స్ అయినా సరే అన్నాడు ఆశ్చర్యంగా చూస్తుంది. అస్సలు ఎవరికైనా ఎందుకు చెప్పాలి నేను? ఇది నా ఇష్ట ప్రకారం జరగాల్సిన నా పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయం అంటూ, నిన్ను కిస్ చేసినప్పుడు ఎవరికైనా చెప్పి చేశానా? లేదా నిన్ను హక్ చేసుకోవడానికి ఎవరి పర్మిషన్ అయినా అడిగానా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఎవరినైనా ఎందుకు అడగాలి? వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఇన్ఫ్యాక్ట్ నీ పర్మిషన్తో కూడా నాకు పని లేదు. నీకు ఇదివరకే చెప్పాను, నీకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను బలవంతంగానైనా పెళ్లి చేసుకుంటానని. మరి ఇప్పుడు మా డాడీతో ఈ విషయం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇప్పుడు కూడా నిన్ను కిస్ చేస్తాను, ఎవడి పర్మిషన్ కోసమైనా వెయిట్ చేస్తానా నేను? లేదు కదా అంటూ శైలు లిప్స్ని అందుకున్నాడు. షాక్తో కళ్ళు పెద్దవి చేసింది. ఆమె నడుముని ప్రెస్ చేస్తూ చాలా డీప్గా కిస్ చేస్తున్నాడు. అతని నుంచి దూరం జరగడానికి గింజుకుంటున్నా వదలకుండా ఇంకా టైట్గా హగ్ చేసుకుని కిస్ చేశాడు. 5 మినిట్స్కి వదులుతూ ఆమె కింద పెదవిని పట్టుకొని లాగుతూ, నీతో నేను చేసే రొమాన్స్ని అందరికీ చెప్తే బాగోదు. ఇది మన ఇద్దరి ప్రైవేట్ లైఫ్. మన ఏకాంతంలో నువ్వు నేను మాత్రమే ఉండాలి.